హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎంప్లాయీ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు హౌస్ వైఫ్ డ్యూటీ. ఎంత జాబ్ చేసినా, ఏం చేసినా, ఎంత చదువుకున్నా ఈ వంటలు అయితే తప్పవు. మీరేమంటారు? డ్యూటీ నుంచి రావడం, తోమడం, ఊడవడం, మళ్ళీ వంట చేయడం, తినడం, మళ్ళీ మార్నింగ్కి తోముకోవడం, తెచ్చుకోవడం నీట్గా, లేకపోతే టైం సరిపోదు కాబట్టి. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నా స్టైల్లో టమాటా కూర వండుతున్నాను, చూపిద్దామని. పెన్ను పోయి గరిట వచ్చే డామ్ డామ్ డామ్, ఇష్టం పోయి వచ్చే డామ్ డామ్ డామ్. పూను పూ చిన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. ఒక్కసారి కింది మీద వేసుకొని కింది మీద ఇట్లా చేసి మూత పెట్టేస్తే టమాటా మంచిగా మగ్గుతుంది. ఒక 5 నిమిషాలు అట్లా పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత టమాటా చూసిరా మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి దగ్గర పడనిస్తే అయిపోతుంది. పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే టమాటా కూర రెడీ అయిపోయినట్టే. 10 నిమిషాల ప్రాసెస్ అంతే అండి. వాటర్ వేసుకొని కొంచెం దగ్గర పడబడితే అయిపోయాయి. టమాటా షోర్బా రెడీ అయిపోయినట్టే. మరుగుతుందండి. ఇది కొంచెం దగ్గర పడ్డ తర్వాత బంద్ చేసుకొని వేడి అన్నంలో తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది. పాతకాలం పద్ధతే కావచ్చు, కానీ నోటికి టేస్ట్ లేనప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. మేము నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఏం వండుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నాన్ వెజ్ తింటే మంచిగా కొడుకులు కూర వండుకోవచ్చు, మటన్ వండుకోవచ్చు, చికెన్ వండుకోవచ్చు, అన్నీ వండుకోవచ్చు. చాలా తక్కువ అయిపోయింది. ఇంకా రేపు మటన్ వండి వండేటప్పుడు వీడియో పెడతాను. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.